భయపడుతున్న కరోనా, కేరళలో 430 చేరిన సంఖ్య, అప్రమత్తంగా ఉండాలన్న ICMR. అవును. తర్వాత ఇప్పటికీ 1000 మంది దగ్గర కోవిడ్ బారిన పడ్డారట. వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెము ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది. దీనికి కొంచెం జనాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వచ్చేసి కేరళ గురించి చూద్దాం ఒకసారి. ఇది 6వ పేజీ లోపల ఉంది. కోవిడ్ గురించి ఒకసారి చూద్దాము. ఇదే భయపెడుతున్న కరోనా. ఇక్కడ చూడండి, భయపెడుతున్న కరోనా అనేది ఇక్కడ ముఖ్యమైన వార్త. కోవిడ్ తో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేరళలో 430కి చేరిన కేసుల సంఖ్య, అప్రమత్తంగా ఉండాలన్న ICMR. ICMR అంటే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ. కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని భయపెడుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. వారంలోనే 99 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగించే విషయం. మరి ఒక్క వారంలోనే 99 మంది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అవును. మరోవైపు కేరళలో కేసుల సంఖ్య 430 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009 ఉండగా వారం వ్యవధిలోనే 750 మంది కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క వారంలోనే 750 మంది అంటే స్టార్టింగ్ లోనే ఇక అది స్ప్రెడ్ అయిపోయి వేలలో ఇప్పుడు అవకాశం ఏంటంటే వర్షాలు తొందరగా పడడము. దాంతో ఏదేమంటారు స్వైన్ ఫ్లూ, మనకు తుమ్ములు, దగ్గులు, భూమి తడిచిపోయి రావడం అనేది సహజంగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు ఇవన్నీ. దాంతో పాటుగా ఇదంటే అప్రమత్తంగా ఉండి శుభ్రత పాటించాలి. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మంచి ఫుడ్ తిని ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే అప్పుడు కోవిడ్ లో ఉన్నప్పుడు ఎవరైతే ఈ మందులు వేసుకున్నారో కోవిడ్ కి సంబంధించినటువంటి మందులు వాళ్ళకి ఇబ్బందికరంగా జరిగింది. ఇప్పుడు అలాంటి మందులు ఏమి వేసుకోవద్దు. మేము డైరెక్ట్ గా ICMR నుంచి కానీ ఇక్కడ ఎవరు చెప్పినా కూడా మందులు వేసుకొని వాళ్ళే బాగున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టీకాలు ఇచ్చి చూసినా ఆ టీకాలు తీసుకున్న వాళ్ళు బాగున్నారు. తీసుకున్న వాళ్ళకు రకరకాల జబ్బులు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కిడ్నీల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి. మొత్తం అది వాళ్ళకి సంబంధించిన బొక్కలు ఏదైతే ఉన్నాయో లోపల వాళ్ళకి బొక్కల నొప్పులు పెడుతున్నాయి, ఎముకల నొప్పులు వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ తీసుకొని వాళ్ళే బాగున్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా భయపెట్టినా సరే మనం భయపడకుండా ఉంటే బాగుంటది. ఏదో మనకు స్టోరీలో ఒక డైలాగ్ ఉంది, జో డర్గయా ఓ మర్గయా అని. ఆ డైలాగ్ ప్రకారంగా కరోనా లోపల కూడా వాస్తవంగా చూసుకున్నట్టయితే భయపడ్డ వాళ్ళే హాస్పిటల్స్ కు పోయిన వాళ్ళే చనిపోయారు. ఇంట్లో ఉండి తగు జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు. అది వాస్తవమే. అయితే ఇప్పుడు మనకు ఇది రాబోయేది వర్షాకాలం కాబట్టి సహజంగానే వర్షాలు వస్తున్నాయంటే మనకు వాటర్ పొల్యూట్ అవ్వడము, చేంజ్ అవ్వడము, జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇవన్నీ సహజం వస్తున్నాయి. అయితే ఈ కోవిడ్ యొక్క లక్షణాలు కూడా సేమ్ అవే ఉంటున్నాయి కాబట్టి ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత, దానికి ముఖ్యంగా పరిశుభ్రత. అంతే. అప్పటిలాగా ఎప్పటికప్పుడు వండిన అన్నం తినడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నోటికి మాస్క్ పెట్టుకోవడం, ఇవి పాటిస్తే మనం వాటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్భయంగా మనం ఉండొచ్చండి. ఇవి చేయకపోవడం వల్లనే ఈ కోవిడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ జలుబు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సంక్రమిస్తూ ఉంటాయి. మెయిన్ గా భయపడుతున్నారండి. భయం అనేది రావాలి. అదైతే భయపడొద్దు. భయంతోనే సగం పోతుంది అసలు. అందుకని భయపడొద్దు కరోనా గురించి. అవును, మీరు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తరుణం ఇది.